జూలై వచ్చేసిందండి. ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ కూడా వచ్చేసింది. మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. చాలామంది ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ కూడా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ రిఫండ్ లేట్ అయిపోతూ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు ఈ మిస్టేక్స్కి దూరంగా ఉండండి. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్స్గా మేము రెగ్యులర్గా ఈ మిస్టేక్స్ నోటీస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీ ఐటీ రిటర్న్ మీరే ఫైల్ చేసుకుంటున్నా, లేకపోతే బయట వేరే ఎవరి చేతనే ఫైల్ చేపిస్తున్నా సరే ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మిస్టేక్స్ అన్నీ 1-2 కాదు, చాలా ఒక పెద్ద లిస్టే ఉంది. నేను 1 by 1 చెప్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 1, చూజింగ్ ద రాంగ్ ట్యాక్స్ రిజిమ్. చాలామంది న్యూ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్స్ రేట్స్ తక్కువ కదా అనేసి డైరెక్ట్గా న్యూ ట్యాక్స్ రిజిమ్ తీసేసుకుంటున్నారు. కానీ స్టిల్ ఈ రోజు కూడా కొంతమందికి న్యూ ట్యాక్స్ కంటే ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిట్. మీకు ఏ రిజిమ్ బెస్టో తెలుసుకోకుండా ఐటీ రిటర్న్ అసలు ఫైల్ చేయొద్దు. మీరు ఆన్లైన్లో చెక్ చేసినా, లేకపోతే మీ సీఎని అడిగినా సరే, సార్ నాకు న్యూ రిజిమ్ బెస్టా ఓల్డ్ రిజిమ్ బెస్టా అంటే వాళ్ళు క్లారిటీగా మీ ఇన్కమ్కి తగినట్టు, మీ ప్రూఫ్స్కి తగినట్టు వాళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే అందరికీ న్యూ ట్యాక్స్ రిజిమ్, అందరికీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెట్ కాదు. మీ ఫ్రెండ్ ఫైల్ చేస్తున్నారు, వాళ్ళకి మీకు సేమ్ శాలరీయే కదా అనేసి సో వాళ్ళు న్యూ ట్యాక్స్ తీసుకున్నారు, మీరు న్యూ ట్యాక్స్ తీసుకుంటే అది తప్పు అవుతుంది. మేబీ వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉండకపోవచ్చు, మీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఉండొచ్చు, చెప్పలేం. సో అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా బ్లైండ్గా ఒక రిజిమ్ ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ ఫైల్ చేసే ముందే నాకున్న ఇన్కమ్కి, నాకున్న ప్రూఫ్స్కి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అయితే నాకు తక్కువ ట్యాక్స్ పడుతుందా, న్యూ ట్యాక్స్ రిజిమ్ అయితే నాకు తక్కువ ట్యాక్స్ పడుతుందా అని ప్రాపర్గా చెక్ చేసుకొని ఇండివిజువల్గా మీకేది బెనిఫిట్టో దాని ప్రకారం ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2, నాట్ రిపోర్టింగ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మెజారిటీ వాళ్ళు శాలరీ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ శాలరీ ఇన్కమ్ రిపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళకున్న అదర్ ఇన్కమ్స్ని రిపోర్ట్ చేయడం మర్చిపోతారు. చిన్న చిన్న బ్యాంక్ ఇంట్రెస్ట్లు కానీ, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో నుంచి వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ కూడా క్యాపిటల్ గెయిన్స్ని కానీ, తర్వాత ఏదన్నా బయట వాళ్ళు ఏమన్నా కన్సల్టింగ్ చేస్తే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, ఇవన్నీ రిపోర్ట్ చేయడం మర్చిపోతారు. ఈ మిస్టేక్ చేయడం వల్ల మీరు ఫైల్ చేసిన రిటర్న్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీకు రివైజ్ రిటర్న్ ఫైల్ చేయడం నోటీస్ వస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల మీకు ఓవరాల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ అవ్వటము ప్లస్ మీరు రిఫండ్ రావటం మొత్తం కూడా చాలా డిలే అయిపోతుంది. కాబట్టి ఫైల్ చేసే ముందే మీకున్న ప్రతి ఒక్క చిన్న ఇన్కమ్ను కూడా జాగ్రత్త చెక్ చేసుకోండి. మీ శాలరీతో పాటు ఇంకేమైనా బిజినెస్ చేశారా, క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ ఇన్కమ్ ఏమైనా ఉందా, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమైనా ఉందా, రెంటల్ ఇన్కమ్ ఏమైనా ఉందా, ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని 1-4 సార్లు చెక్ చేసుకొని ఫైల్ చేసుకోండి. సో డోంట్ మిస్ ఎనీ స్మాల్ ఇన్కమ్. చాలామందికి చిన్న బ్యాంక్ ఇంట్రెస్ట్ మర్చిపోవడం వల్ల, డివిడెండ్ ఇన్కమ్ చూపించడం మర్చిపోవడం వల్ల, చిన్న ఇన్కమ్ చూపించడం మర్చిపోవడం వల్ల రివైజ్ రిటర్న్స్ వచ్చిన వాళ్ళు చాలామంది మేము చూసాం. కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. అండ్ సిఎస్కి తప్ప మిగతా వాళ్ళకి చాలామందికి తెలియని ఒక రూల్ ఏంటి అంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీ 26AS, మీ ఏఐఎస్ అండ్ టీఐఎస్ ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి. వాటితో పాటు మీ ఫామ్ 16 4 చెక్ చేసుకొని ఒకదానితో ఒకటి మ్యాచ్ అయ్యేటట్టు, ఒకదానితో కంపేర్ చేసుకొని ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఒక ఫామ్కి ఇంకో ఫామ్కి మధ్య కనుక మీకు ఏమైనా డిఫరెన్స్లు ఉంటే మీరు ఫైల్ చేసిన రిటర్న్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ తిరిగి ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల కూడా మళ్ళీ మీ రిఫండ్లు కానీ, లేకపోతే ఓవరాల్ ప్రాసెస్ అవ్వడం కానీ చాలా లేట్ అవుతుంది. ఈ మిస్టేక్ కూడా అవాయిడ్ చేయండి. చాలామంది ఈ కంపారిజన్, ఈ రికన్సిలేషన్ చేసుకోరు. 26AS, మీ ఫామ్ 16, మీ టీఐఎస్, మీ ఏఐఎస్ ఇవి మొత్తం కూడా రికన్సైల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 3. మిస్టేక్ నెంబర్ 4, క్లెయిమింగ్ రాంగ్ డిడక్షన్స్. మా ఫ్రెండ్స్ చేశారులే, ఎవరో చెప్పారులే, యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎవరో చెప్పేశారులే అనేసి మీకు ఉన్నవి లేనివి రాంగ్ డిడక్షన్స్ పెట్టేసుకుంటున్నారు చాలామంది. ఆ రోజులు పోయినాయి. ఇదివరకు రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొన్ని చెక్ చేసేవాళ్ళు, కొన్ని చెక్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఏఐని వాడుతున్నారు, టెక్నాలజీని వాడుతున్నారు. చాలా డిపార్ట్మెంట్స్ నుంచి, చాలా బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో ఇదివరకులాగా మీరు ఫేక్ ప్రూఫ్స్ పెట్టేసి ఏది పడితే అది డిడక్షన్ నేను క్లెయిమ్ చేసుకున్నారంటే కుదరట్లేదు. సో రాంగ్ క్లెయిమ్స్ పెట్టొద్దు, లేనిపోయిన నోటీసులు తెచ్చుకోవద్దు. పొరపాటున రాంగ్ క్లెయిమ్స్ పెట్టి దొరికిపోతే ఫస్ట్ మానిటరీ పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ మీరు చేసిన తప్పు కనుక సివియర్గా ఉంటే దానికి ఇంకా సీరియస్ జైల్ పెనాల్టీ కూడా ఉంటుంది. కాబట్టి రాంగ్ డిడక్షన్ జోలికి పోవద్దు. ఆ రోజులు పోయినాయి. ఇంకా ఏదైనా సరే హానెస్ట్గా సబ్మిట్ చేయండి. రిఫండ్ పాసిబిలిటీ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. దట్స్ ఇట్. ఇది మిస్టేక్ నెంబర్ 4. మిస్టేక్ నెంబర్ 5, చాలామంది ఇప్పటివరకు మనం చెప్పిన మిస్టేక్స్ ఏమీ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. కానీ తీరా వస్తే డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది, యూ హ్యావ్ చూజ్డ్ ద రాంగ్ ఫామ్ అనేసి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ITR 1, ITR 2, ITR 3, ITR 4, 5, 6, 7 ఇలా ఫామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫామ్ కొంతమందికే సెట్ అవుతుంది. ITR 1 మీ ఫ్రెండ్కి సెట్ అయింది కానీ మీకు సెట్ అవ్వకపోవచ్చు. ITR 2 మీకు సెట్ అయింది కదా అని మీ ఫ్రెండ్కి సెట్ అవ్వకపోవచ్చు.
సో ఏ ఫామ్ ఎవరికి సెట్ అవుతుందో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ప్రాపర్గా మీరు ఫైల్ చేసేటప్పుడు మీకు అసలు ఏ ఫామ్ అప్లికబుల్ అవుతుంది, మీకున్న ఇన్కమ్కి ఏ ఫామ్లో మీరు ఐటీ రిటర్న్స్ చూపించాలి అని క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. అంతా చేసిన తర్వాత తీరా చూసి అది డిఫెక్టివ్ రిటర్న్ వచ్చిందనుకోండి, మళ్ళీ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయకముందే అసలు మీకున్న ఇన్కమ్కి ఏ ఫామ్ అప్లికబుల్ అవుతుందో ప్రాపర్గా చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 5. మిస్టేక్ నెంబర్ 6, రాంగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ నాట్ వ్యాలిడేటింగ్ ద బ్యాంక్ డీటెయిల్స్. చాలామంది ఐటీ రిటర్న్ మొత్తం పర్ఫెక్ట్గా ఫైల్ చేస్తూ తీరా వాళ్ళ అకౌంట్లోకి రిఫండ్ వచ్చే టైంకి మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ కాదని చూపిస్తుంది. మేబీ చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ అకౌంట్కి వచ్చింది కదా అని చెక్ చేసుకోవడం మర్చిపోతారు. సమ్ టైమ్స్ సిస్టమ్ ఎర్రర్ వల్ల కానీ, లేకపోతే బ్యాంక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్లు చేంజ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా బ్యాంక్ ఇంటర్నల్ ప్రాసెస్ల వల్ల కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వ్యాలిడేట్ అవ్వవు. సో ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకునే ముందు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేము, ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా కనిపిస్తుందా లేదా, అండ్ అది వ్యాలిడేట్ అయిందా లేదా, రిఫండ్కి ఎలిజిబుల్లా కాదా అని క్లియర్గా మీకు మీ ప్రొఫైల్లో గ్రీన్ టిక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అది ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. అది వెరిఫై చేసుకోకుండా ఫైల్ చేస్తే మీకు రిఫండ్ వచ్చిన తర్వాత కూడా రిఫండ్ మళ్ళీ రిజెక్ట్ అయిపోయి అక్కడ మీకు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో. మళ్ళీ మీరు బ్యాంక్ వెరిఫై చేసుకొని ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు ఎక్స్ట్రా టైం పడుతుంది. సో అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసుకునే ముందే మీ బ్యాంక్ డీటెయిల్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 6. మిస్టేక్ నెంబర్ 7, నాట్ క్యారీ ఫార్వర్డింగ్ ద లాసెస్. చాలామందికి తెలియని ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల మనకు ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ వేయటమే కాదు, మనకి లాస్ వస్తే ఆ లాస్ని కూడా నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా షేర్ మార్కెట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు, లేకపోతే బిజినెస్ చేస్తున్నారు, మీకు కనుక ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ కట్టాలి, అందరికీ తెలుసు. కానీ లాస్ వస్తే ఆ లాస్ని మీరు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్లో నుంచి ఆ లాస్ని మీరు తగ్గించుకోవచ్చు. ఈ బెనిఫిట్ చాలామందికి తెలియదు. కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్స్ కానీ బిజినెస్లు కానీ చేస్తున్నారో మీ కనుక లాస్ వస్తే ఆ లాస్ని కూడా క్లియర్గా చూపించండి. ఆ బెనిఫిట్ అనేది మీకు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీకు ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో నుంచి ఈ లాస్ మీరు సెట్ ఆఫ్ చేసుకొని చాలా తక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్. మిస్టేక్ నెంబర్ 8, వెయిటింగ్ అంటిల్ ద లాస్ట్ మినిట్. గవర్నమెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి అని ఏప్రిల్ నుంచి జూలై వరకు, ఆగస్ట్ వరకు, సెప్టెంబర్ వరకు టైం ఇచ్చినా కూడా లాస్ట్ మినిట్ వరకు ఆగి జూలై 31 రోజే వెళ్తారు. కొంతమంది పాపం అదేం ఆనందమో తెలియదు, ఎగ్జాక్ట్ జూలై 31 రోజే. ఆ 3 నెలల్లో 90 డేస్ పాటు ఏం చేశారు ఎవరికి తెలియదు. సరే, అందులో అట్లీస్ట్ ఏప్రిల్ మంత్ మే మంత్ తీసేద్దాం. జూన్ టైం కల్లా ఫామ్స్ అన్ని అప్డేట్ అయిపోతాయి, మీకు ఫామ్ 16 వచ్చేస్తాయి. జూన్ నుంచి జూలై 31 వరకు 2 మంత్స్ ప్రాపర్ టైం ఉన్నా కూడా చాలామంది జూలై 31 వరకు ఆగుతారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మీలాగే కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఎగ్జాక్ట్గా అదే టైంకి ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది, మీకు లాస్ట్ ఇయర్ ఐటీ రిటర్న్ డౌన్లోడ్ అవ్వదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే 1-2 కాదు. ఫైల్ చేస్తారు, సబ్మిట్ అవ్వదు, ఓటీపీ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ అవ్వదు, ఓటీపీలు రావు. లాస్ట్ మినిట్ వరకు ఆగితే చాలా ప్రాబ్లమ్స్, మీకు ఇబ్బంది, మీ సీఎల్కి ఇబ్బంది. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ వరకు ఆగొద్దు. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా ఫైల్ చేసుకోండి. మ్యాక్సిమం పాసిబుల్ అయితే లాస్ట్ డే కంటే వితిన్ 1 వీక్ 10 డేస్ ముందే ఫైల్ చేసేసుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా సేఫ్ ప్లేస్లో ఉంటారు. మిస్టేక్ నెంబర్ 9, ఇగ్నోరింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసెస్. చాలామంది ఏంటంటే వాళ్ళు ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తారు, కానీ ఇంకా వాళ్ళ ఈమెయిల్ని ఎప్పుడు చెక్ చేసుకోరు, ఈమెయిల్ని కానీ మెసేజ్ కానీ ఎప్పుడు చెక్ చేసుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఫైల్ చేసిన రిటర్న్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే దాన్ని ఏమైనా మళ్ళీ రివైజ్ రిటర్న్ చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అవి మొత్తం కూడా మీకు మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, కొన్నిసార్లు ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చిన్న విషయమే కదా, పెద్ద విషయం ఎప్పుడు అనుకోవద్దు. ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్ టైంలో ఫినిష్ చేసేయండి. ఒకవేళ అలా చేయకపోతే మీకు ఫ్యూచర్లో ఎక్స్ట్రా పెనాల్టీస్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చిన్నదైనా పెద్దదైనా ఇట్ డజంట్ మ్యాటర్, ప్రతి ఒక్కదాన్ని సీరియస్గా తీసుకొని మీకు ఒకవేళ సీఏ ఉంటే సీఏ జాబ్ చేయించుకోండి, లేకపోతే మీరే చేసుకుని అంటే కనుక దానికి ప్రాపర్గా రిప్లై ఇచ్చేసేయండి. సో డోంట్ ఇగ్నోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 9. మిస్టేక్ నెంబర్ 10, నాట్ కీపింగ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వెంటనే ఇంకా నా పని అయిపోయింది, ఇంక ఈ డాక్యుమెంట్స్ పోయినా నాకేం పర్లేదు అనుకుంటూ ఉంటారు. అది తప్పు. అలాగే కొంతమంది మా సీఏ ఫైల్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటారు. ఉంటాయి, కరెక్టే. బట్ అయినా సరే మీరు కూడా
జాగ్రత్తగా ఒక పర్సనల్ కాపీస్ మెయింటైన్ చేసుకోవడం కరెక్ట్. ప్రతి ఇయర్ కూడా ఐటీ రిటర్న్ ఫైల్ చేసే టైంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని 2025, 2026 అని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఆ సంవత్సరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి సేవ్ చేసి పెట్టుకోండి. ఇదేమి ఇంట్లో బీరువాలో పెట్టుకోవాల్సింది కాదు కదా, జస్ట్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో చక్కగా సేవ్ చేసి పెట్టుకోండి. మినిమం 4 years మాత్రం మీ డాక్యుమెంట్స్ అన్ని సేఫ్గా పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు, కానీ ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ డాక్యుమెంట్స్ 4 years వరకు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అంతేకాని ఐటీ రిటర్న్ వేసేసిన వెంటనే ఇంక డాక్యుమెంట్స్ మొత్తం నాకేం అవసరం లేదు అనుకోవద్దు. ఎప్పుడు ఎందుకోసం ఏ పర్పస్ కోసం ఉపయోగపడితే ఎవరో చెప్పలేరు. సో మీరు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ కానీ, ఆ సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ కానీ, Form 16 కానీ, 26AS కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. దాన్నే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటారు. ఫ్యూచర్లో ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా నోటీసులు లాంటివి వచ్చినా సరే ఈ డాక్యుమెంటేషన్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 10. ఈ మిస్టేక్స్ ఒకళ్ళిద్దరు కాదండి, కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారు. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్స్గా మేము కొన్ని వేల మంది దగ్గర ఈ మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తాము. సో మీరు కనుక ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తుంటే ముఖ్యంగా ఈ మిస్టేక్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేస్తే మీ ఐటీ రిటర్న్స్ ప్రాపర్గా ఫైల్ అయిపోతాయి. ఒకవేళ రిఫండ్ రావాలైతే టైంకి రిఫండ్ వచ్చేస్తుంది. ఒకవేళ రిఫండ్ రావాలైతే ప్రాపర్ టైంకి రిఫండ్ వచ్చేస్తుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.